కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకుని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడేను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వారికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకును, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీ వచ్చి ఉన్నది చెల్లించుమనను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకును, నీకు చెల్లించదనని వారిని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వారిని చెరసాల్లో వేయించును. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటూ గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసును కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వాడిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను అని దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో తన ఆశీస్సులు జోడు చేయను గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవం కలిగిన దేవా, ఈ సమయంలో ఈ కూటాన్ని ఏర్పాటు చేసి ఉండగా తండ్రి, పాటలు కూడా పాడి ఉండగా ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నారు మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడుకొని నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసావు ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారు కనుక మీరు రంగం మీదకి రండి. చదివిన వాక్య భాగం నుంచి మీరేమందరితో మాట్లాడి మమ్మల్ని దీవించమని, ఆశ్రయించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. చదువున వాక్య భాగం నుంచి చిన్న అంశము. మరి సందర్భం ఏంటో నాకు తెలియదు, మరి ఏం బోధించాలో తెలియదు. బట్ చిన్న అంశాన్ని, ఇది ఈ సందర్భానికి ఇర్రెగ్యులర్ లేదంటే సంబంధం లేని అయి ఉండవచ్చు కూడా, ఓకే, నాకు తెలియదు. అయినా సరే మరి దేవుడు నా హృదయంలో ఏదైతే పెట్టాడో దాన్ని మీతో మాట్లాడాలని, పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఒకవేళ సంబంధం లేని అంశం అయితే దయచేసి నా ఓర్చుకోండి. ఓకే, రైట్. సో అంశం ఏంటి అంటే కోపం. అంశం ఏంటి? కోపం. ఓకే. సో ఇప్పుడు ఈ సోదరి సోదరా, మరి కోపం అంటే అర్థం ఏంటి అని చెప్పంటే, మనము ఎదుటి వ్యక్తి మీద ఎప్పుడు కోపడతాం అని చెప్పంటే, అసలు కోపము పడవచ్చా పడకూడదా అని చెప్పంటే, బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, నీ కోపము సాయంకాలం వరకు మాత్రమే ఉండాలి, సూర్యుడు అస్తమించేంత వరకు మాత్రమే ఉండాలి. ఆ తర్వాత నువ్వు గనక నీ కోపాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే అది పాపం అని బైబిల్ తెలియజేస్తాం. ఆమేన్. అయితే కోపడటం మంచిదే. అంటే మన పిల్లలు తప్పు చేస్తే మనం కోపడతాం, మన భార్య ఏదన్నా పొరపాటు చేస్తే మనం కోపడతాం. ఆమేన్. ఇంకెవరైనా సరే పొరపాటు చేస్తే మనం కోపడతాం. కానీ ఆ కోపపడటం పాపం కాదు, కానీ ఆ కోపాన్ని మనము ఎక్కువ కాలం దాచి ఉంచుకోవటం అనేది పాపం అని బైబిల్ తెలియజేస్తాం. సో ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే, కోపం ఎప్పుడు మనం దీర్ఘకాలం ఉంచుకుంటాం? అసలు కోపం దీర్ఘకాలం ఉండడానికి కారణం ఏంటి? ఈరోజు ఒక వ్యక్తి తప్పు చేశాడు. తప్పు చేసిన వెంటనే మనము అతన్ని దండించాం, లేదంటే గద్దించాం, అతనితో మాట్లాడాం. అంతటితో ఆ విషయాన్ని వదిలేయకుండా మనం ఎప్పుడైతే దాన్ని అలాగా పట్టుకొని ఉంటామో, వాడు ఎందుకు నన్ను అట్టు అన్నాడు, నా గురించి ఎందుకు మాట్లాడాడు, నా ఎడల తప్పు చేయాల్సిన అవసరం ఏంటి, నా మాట అనవలసిన అవసరం ఏంటి అని చెప్పి మనం ఆ విధంగా దాన్ని పట్టుకొని ఉంచినప్పుడే మనము నెక్స్ట్ డేకి కూడా దాన్ని, ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తాం. అంటే ఏమవుతుందంటే, కోపము అనేది పాపం ఎప్పుడు అవుతుంది అంటే, నీ ఎడల తప్పు చేసినటువంటి వ్యక్తిని క్షమించకపోతే అది పాపం అవుతుంది. ఆమేన్. నీ ఎడల ఒక వ్యక్తి తప్పు చేస్తే అది నీ కోపం తెప్పిస్తుంది.
కానీ ఆ కోపం పాపం ఎప్పుడు అవుతుంది అని చెప్పంటే, నీ ఎడల తప్పు చేసినటువంటి వ్యక్తిని నువ్వు క్షమించకపోతే అది నీ ఎడల పాపం అవుతుంది. కాబట్టి ఈరోజు నా అంశం ఏంటంటే కోపము. కోపం వలన వచ్చేటువంటి నష్టం ఏంటో మీకు తెలియజేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, సో కోపమే కదా సార్, అదేంటి, అది పెద్ద విషయం కాదు కదా, అది పెద్ద పాపం కాదు కదా అని చెప్పంటే, బైబిల్లో మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు కోపం గురించి మనకి ఏమర్థమవుతా ఉంది అని చెప్పంటే, ప్రియ సోదరి సోదరా, కోపం అనేది ఒక పెద్ద ప్రవక్తని, ఒక గొప్ప ప్రవక్తని, ఇంకో రకం చెప్పాలంటే యేసుక్రీస్తు వంటి ప్రవక్తనే. ఆమేన్. యేసుక్రీస్తు వంటి ప్రవక్తనే కోపం ఏం చేసిందంటే ఆయన్ని వాగ్దాన భూమికి పోకుండా ఆపింది. ఆయన ఎవరో తెలుసా? మోషే. ఆమేన్. మోషే ఏమన్నాడంటే, నా వంటి ఒక ప్రవక్తని మీ మధ్యలో దేవుడు లేపుతాడు అన్నాడు. మోషే అన్నాడు. ఎవరి గురించి అంటున్నాడు? యేసుక్రీస్తు గురించి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇంకో రకంగా చెప్పాలంటే మోషే ఎవరంటే క్రీస్తు అంటే ఒక ప్రవక్త, యేసుక్రీస్తు అంటే ఒక ప్రవక్త. అటువంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు బానిసత్వం నుంచి వాగ్దాన భూమికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. తీసుకెళ్తున్నటువంటి ఆ వ్యక్తే వాగ్దాన భూమికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. చిన్న విషయం కాదు అది. ఆమె 400 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఆమె ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. మోషే కూడా దేవుడు చెప్పినటువంటి మాటకి లోబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో 10 రకాలైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆ ఐగుప్తు ప్రజలందరినీ కూడా కదిలించాడు. ఐగుప్తు ప్రజలందరినీ, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొని వచ్చాడు. ఆమేన్. అంటే మౌన వ్యక్తి కాదు కదా ఆయన లోపల నుంచి దేవుడు సామాన్యంగా పనిచేయట్లా, చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేస్తూ పనిచేస్తా ఉన్నాడు దేవుడు. ఇంకా దేవుడే మోషే గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, మోషే అందరి వంటి ప్రవక్త కాదు, మోషే సామాన్యమైనటువంటి ప్రవక్త కాదు. ఎవరిస్తున్నారు ఈ స్టేట్మెంట్, ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? దేవుడు స్వయంగా ఇస్తున్నాడు. ఏమంటాడంటే, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. ఆమేన్. ఏ మనిషితో కూడా నేను ఆ విధంగా మాట్లాడను, ఒక్క మోషేతోనే నేను ముఖాముఖిగా మాట్లాడతాను. సో ఇంత గొప్ప ప్రవక్త ఆ విధంగా వాళ్ళని తీసుకొని వస్తా ఉన్నాడు. ఎక్కడికి అనంటే వాగ్దాన భూమికి తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని తీల్చాడు. అరణ్యం గుండా ప్రయాణం చేశారు. మన్నాను కురిపించాడు దేవుడు. ఆమేన్. బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో దేవుడు చేశాడనంటే మోషే అనేటువంటి గొప్ప ప్రవక్త ఆధ్వర్యంలో చేశాడు. ఒకసారి ఊహించండి, అన్ని కార్యాలు చేసినటువంటి ఆ వ్యక్తి, ఆ విధంగా అద్భుతమైనటువంటి పరిచర్య కలిగినటువంటి ఆ ప్రవక్త ఏ ప్రజలైతే వాగ్దాన భూమికి తీసుకెళ్తా ఉన్నాడో, ఏ వాగ్దాన భూమికి అయితే ఆ ప్రజలను తీసుకెళ్తా ఉన్నాడో, ఇప్పుడు ఆ వాగ్దాన భూమికి ఆ ప్రవక్తే పోకపోవడం మీరు ఎప్పుడైనా ఊహించగలరు? అసలు చిన్న విషయం అది. ఒకవేళ పోకపోతే చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన వాగ్దానాన్ని కోల్పోయాడు. అయితే ఎందువలన అని చెప్పంటే కోపం వలన. ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన కోపపడి ఆ బండను కొట్టిన సమయంలో ఆయన కోపపడి ఏమన్నాడంటే, ద్రోహులారా, నేను మీ కొరకు నీళ్లు రప్పించాలా, ఎన్నాళ్ళు మిమ్మల్ని భరించాలి అని ఆయన ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజల మీద ఆయన కోపాన్ని ప్రదర్శించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే నువ్వు పైకి రా, నేను నీతో మాట్లాడాలా. అయ్యా ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీవు ఆ మెరీబా నీళ్ళ యొద్ద నీవు నన్ను ఘనపరచలేదు. అంటే దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద నువ్వు కోపపడ్డావు, నా నామాన్ని నువ్వు దూషించినట్టుగా ప్రవర్తించావు. కాబట్టి మోషే, నువ్వు ఏ వాగ్దాన భూమికి అయితే ఆ ప్రజలను తీసుకెళ్తున్నావో ఆ వాగ్దాన భూమికి నువ్వు వెళ్ళవు, కేవలం దూరం నుంచి చూస్తావు తప్ప అందులోకి నువ్వు ప్రవేశించవని మోషేకి దేవుడు చెప్పాడు. అంటే
ఏ వాగ్దాన భూమికి అయితే మోషే తీసుకెళ్తున్నాడో ఆ వాగ్దాన భూమికి వెళ్లకుండా అడ్డుకున్నది ఏమిటంటే మోషే యొక్క కోపమైనది. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు నీవు గనక నీ సాటి సహోదరుడి మీద క్షమించకుండా కోపం పెట్టుకున్నట్లయితే నీవు కూడా నీ వాగ్దాన భూమి అయినటువంటి ఆ పరిశుద్ధాత్మని, దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి ఆ పరలోకాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి కోపాన్ని మనం తీసివేసుకోవాలి. కోపము అంటే ఏమిటి అని చెప్పంటే, మన ఎడల తప్పు చేసినటువంటి వ్యక్తిని క్షమించనేటువంటి గుణమే కోపమైనది. క్షమించకపోవటమే పాపమైనది. క్షమించకపోవటమే నువ్వు కోపాన్ని పాపంగా మార్చేటువంటి సమయమైనది. కాబట్టి మనం ఏం చేయాలంటే కోపాన్ని అణుచుకోవాలి, కోపాన్ని తీసివేసుకోవాలి. ఏ రోజు జరిగిందో సంఘటన ఆ రోజే నువ్వు మర్చిపోవాలా, ఆ రోజే నీ సహోదరుడు నువ్వు క్షమించాలా. నీ ఎలా తప్పు చేసినటువంటి వ్యక్తిని నువ్వు క్షమించినప్పుడు అది నీకు పాపంగా మారదు. అయితే దేవునికి వాక్యం చెబుతుంది, అసలు కోపపడకూడదా అని అంటే కోపపడవచ్చు, కోపపడు కానీ పాపము చేయకూడదు. ఆమేన్. కాబట్టి ఆ కోపం పాపంగా ఎప్పుడు మారుతుందంటే నువ్వు నెక్స్ట్ డే వరకు, 10 రోజుల తర్వాత కూడా ఆ కోపాన్ని అలాగే ఉంచుకున్నావా, సంవత్సరం తర్వాత కూడా నువ్వు ఆ కోపాన్ని ఉంచుతున్నావా, 2 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఆ కోపాన్ని అలాగే ఉంచుతున్నావా, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్లకుండా నీ కోపమే నిన్ను అడ్డుకుంటా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆయన అన్నాడు, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి ఒక దాసుడు 10,000 తలాంతులు అప్పుగా ఉన్నాడు. ఆ 10,000 తలాంతులు అప్పు కలిగినటువంటి ఆ దాసుడు వచ్చినప్పుడు ఆ యజమానుడు అన్నాడు, నేను నీకు ఇచ్చినటువంటి అప్పంతా కూడా ఇప్పుడు చెల్లించు అని చెప్పంటే ఆ దాసుడు బతిలాడుకున్నాడు, అయ్యా నాకు కొంత సమయం ఇవ్వు, నేను మొత్తం తీర్చేస్తానని చెప్పి అన్నప్పుడు ఆ యజమానుడు ఆ దాసుడి మీద జాలిపడి ఆయన ఏం చేశాడంటే తనకున్నటువంటి 10,000 తలాంతుల అప్పు మొత్తం కూడా క్షమించేశాడు. నువ్వు తర్వాత కట్టాను కూడా అంటలేదు ఆయన. ఆమేన్. ఆయన ఏం చేశాడంటే 10,000 తలాంతులు నువ్వు అప్పున్నావు కదా, నాకు నువ్వు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, నీ అప్పంతని కూడా నేను క్షమించేస్తున్నాను, నువ్వు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆ దాసుడికి చెప్పాడు. ఇప్పుడు ఆ దాసుడు సంతోషంగా వెళ్తా ఉన్నాడు. అయితే ఈ దాసుడికి ఇంకొకడు అప్పున్నాడంట. ఎంత అని అంటే 100 తలాంతులు, అంటే 100 రూపాయలు అనుకుందాం. ఆమేన్. ఈ 100 రూపాయల అప్పునుండి ఈ క్షమించబడినటువంటి దాసుడు పట్టుకొని ఇప్పుడు ఏమంటాడంటే, నా 100 రూపాయలు కడతావా చస్తావా, నా 100 రూపాయలు కట్టాల్సిందే అని చెప్పంటే ఆ దాసుడు, తోడి దాసుడు ఈ దాసుడిని మొరపెట్టుకున్నాడు, అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను నీ అప్పంతా కూడా తీరుస్తానని చెప్పి బ్రతిమలాడితే ఆ దాసుడు వినట్లేదు. వినకుండా చెరసాలలో అతన్ని వేయించాడు. ఈ విషయము యజమానుడికి తెలిసింది. యజమానుడికి తెలిసి ఇప్పుడు యజమానుడు ఏమంటున్నాడంటే, చూడండి, యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటే గనక నీ అప్పంతయు క్షమించితిని, నేను నిన్ను కరుణించే ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసిందని కదా అని వానితో చెప్పింది. ఆమేన్. అందుచేత వాని యజమానుడు కోపపడి, ఇప్పుడు చూడండి, ఈ యజమానుడు అప్పు క్షమించబడింది ఆల్రెడీ. ఆమేన్. క్షమించబడిందా లేదా? ఈ దాసుడి అప్పు ఆల్రెడీ క్షమించబడింది. 10,000 తలాంతుల అప్పు క్షమించబడింది. కానీ ఈ దాసుడు ఇంకొక వ్యక్తి అప్పున్నాడు కదా, ఆ వ్యక్తి పట్ల ఇతడు తన అప్పుని క్షమించకపోవటాన్ని బట్టి, అంటే ఇంకో రకం చెప్పాలంటే ఈ వ్యక్తి పట్ల ఇంకొక వ్యక్తి చేసినటువంటి తప్పుని ఇతడు క్షమించట్లా, కానీ ఇతడు చేసిన తప్పుని తన యజమానుడు క్షమించాడు. అర్థమైందా? యజమాని ఏం చేశాడంటే తన దాసుడు చేసినటువంటి తప్పుని క్షమించాడు. కానీ ఈ దాసుడు ఏం చేస్తా ఉన్నాడంటే, క్షమించబడినటువంటి ఈ దాసుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన తోడి దాసుడు చేసినట్టు తన పట్ల చేసినట్టు తప్పుని క్షమించకుండా చెరసాలలో వేయించేలాగా అతడు కఠినంగా ఆ దాసుడి పట్ల తన తోటి సహోదరుడి పట్ల అతను ప్రవర్తిస్తా ఉన్నాడు. ఆమేన్. ప్రవర్తిస్తా ఉంటే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎంత ప్రమాదకరంగా చూడండి.
ఏమంటుంది, ఏమవుతుంది అంటే, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసిందని కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియనంతయు చెల్లించే వరకు బాధపరచువానికి వాడిని అప్పగించెను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమవుతా ఉంది అని చెప్పంటే, ఎప్పుడైతే ఈ దాసుడు తన పట్ల చేసినటువంటి అప్పుని, తన పట్ల చేసినటువంటి తప్పుని క్షమించడానికి ఇష్టపడట్లేదో, ఆమేన్, ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, క్షమించబడినటువంటి తన అప్పు కూడా, క్షమించబడినటువంటి తన పాపం కూడా తిరిగి మరలా అతని మీదకి వస్తూ ఉంది. అతని అప్పు ఆల్రెడీ క్షమించబడింది, 10,000 దేనారాలు, 10,000 తలాంతులు క్షమించబడింది. కానీ ఈ వ్యక్తి వేరే వ్యక్తిని క్షమించకపోవటాన్ని బట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, తన అప్పు, తన పాపం తిరిగి మరలా బ్రతుకుతూ ఉంది. ఎంత ప్రమాదం చూడండి. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఆ యజమానుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఆమేన్. ఆ కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మనం చేసినటువంటి ప్రతి తప్పుని కూడా, మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా ఆయన క్షమించాడు. ఆయన ఏమంటాడంటే, నా ఖాతాలో రాసుకుంటాను ఈ తప్పుని. ఆమేన్. నువ్వు దూషించావా, నా ఖాతాలో వేసుకుంటాను. నువ్వేమన్నా హింసించావా, నా ఖాతాలో వేసుకుంటాను. నువ్వేమన్నా మర్డర్ చేసావా, నా ఖాతాలో వేసుకుంటాను. నువ్వు మర్డర్ చేసినా సరే నేను నీకు క్షమిస్తా, ఎందుకంటే నువ్వు బతిలాడుకుంటున్నావు కాబట్టి. సో ఆ విధంగా క్షమించబడిన తర్వాత, క్షమించబడినటువంటి మనము సమాజంలోకి వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత, మనము మన తోటి సహోదరుడు మన పట్ల చేసినటువంటి తప్పుని క్షమించకపోతే, ఆమేన్, యేసు ప్రభువుకి ప్రార్థన చేయటం బాగానే ఉంది, చర్చికి పోవటం బాగానే ఉంది, పాటలు పాడటం బాగానే ఉంది, కానుకలు చేయటం బాగానే ఉంది. కానీ నీ తోడి దాసుని, నీ తోడి సహోదరుడు చేసినటువంటి ఆ తప్పుని నువ్వు క్షమించకపోతే, యేసుక్రీస్తు నీ తప్పులు క్షమించాడు కదా, ఆ తప్పులన్నీ కూడా మరలా తిరిగి నీ మీదే మోపుతానంటాడు ఆయన. అదేనా దీని అర్థం? ఆమె. సో కాబట్టి 10,000 తలాంతుల అప్పు క్షమించబడింది. కానీ క్షమించబడినటువంటి ఆ వ్యక్తి ఇతరులు చేసినటువంటి తప్పుని లేదంటే అప్పుని క్షమించలేదు కాబట్టి ఆ క్షమించబడినటువంటి 10,000 దేనారాల అప్పు మరలా తిరిగి అతని మీదకి వచ్చింది. అలాగే యేసుక్రీస్తు క్షమించినటువంటి తప్పులు, యేసుక్రీస్తు క్షమించినటువంటి మన పాపాలన్నింటినీ అన్ని కూడా మరలా తిరిగి వచ్చేటువంటి అవకాశం దేని వల్ల వస్తా ఉంది అంటే, మన తోటి సహోదరుని మనం కోపడటం వల్ల, మన తోటి సహోదరుని మనం క్షమించకపోవటం వల్ల. సంవత్సరం సరే, 2 సంవత్సరాలు సరే, వాడు నా పట్ల చేసినటువంటి తప్పుని, వాడు నా పట్ల చేసిన ద్రోహాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోను. వాడిని ఎలాగైనా సరే నేను పగ తీర్చుకుంటా, వాడిని ఎలాగైనా సరే నేను కొడతా, వాడిని ఎలాగైనా సరే నేను చంపాల్సిందే అని నువ్వు అంటున్నావా? నువ్వు చర్చికి రావచ్చు, వాక్యం చదవచ్చు, పాటలు పాడవచ్చు, నువ్వు ఎన్నైనా చేయొచ్చు. కానీ ఆ ఒక్క విషయము నిన్ను పరలోకానికి పోకుండా అడ్డుకుంటుంది. క్షమించబడినటువంటి నీ పాపము తిరిగి మరలా నీ మీదకి వచ్చేలా చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ, సంగమా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మనము కోపపడకూడదు. కోపపడినా మనం పాపము చేయకూడదు. ఎందుకంటే మన 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 తప్పుల్ని, పరలోక ప్రార్థన గుర్తుంది కదా అందరికి, ఏమని చదువుతాం, ఏమని ప్రార్థన చేస్తాం? పరలోక ప్రార్థన, మా ఎడల మీ ఎడల మేము చేసిన అపరాధం మీరు క్షమించిన ప్రకారము, ఆమేన్, మా ఎడల ఇతరులు చేసిన అపరాధాలు కూడా క్షమించండి. అంటే వేరే వాడు మా పట్ల చేసినటువంటి అపరాధాలని మేము క్షమించిన ప్రకారము మీరు మీ ఎడల మేము చేసిన అపరాధాలని క్షమించండి. ఆర్డర్ ఏంటి? ఫస్ట్ నా ఎడల నేను క్షమిస్తే, నేను ఇంకొకరిని క్షమించిన ప్రకారం మీరు నన్ను క్షమించండి. అంతేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇతరులు క్షమిస్తే ఆ ప్రకారం తండ్రి నువ్వు నన్ను క్షమించు. అదేనా పరలోక ప్రార్థన? ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ఆ ప్రార్థనని శిష్యులకి నేర్పేటప్పుడే ఈ పాఠాన్ని చెప్తున్నాడు ఆయన. మీరు పరలోక రాజ్యంలోకి పోవాలంటే, మీరు యేసుక్రీస్తు దేవునితో సదాకాలం జీవించాలి అంటే, మీ ఎడల అపరాధం చేసిన వాడిని ముందు మీరు క్షమించండి. ఆ తర్వాత నేను మీ తప్పుల్ని క్షమిస్తా. ఒకవేళ మీ ఎడల అపరాధం చేసిన వాడిని మీరు క్షమించలేదా, నేను కూడా మీ ఎడల క్షమించను. మీ తప్పుల్ని నేను మరలా మీ మీదకే మోపుతాను, మీ పాపాలను మరలా మీ మీదకే తిరిగి తీసుకొస్తాను. ఒకవేళ క్షమించేసాడు దేవుడు, అయిపోయింది కదా చెప్పి అనుకోవడానికి
లేదు, తిరిగి మరలా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఆ ఉపమానంలోనే దేవుడు చెప్తున్నాడు స్వయంగా. ఏమంటాడంటే ఆ యజమానుడు తిరిగి మరలా ఆ 10,000 తలాంతులు పూర్తిగా చెల్లించేంత వరకు ఎవరికి అప్పచెప్పాడంట? బాధపరచు వారికి వాడిని అప్పగించాడు. ఆమేన్. బాధపరిచేవాడికి అప్పగించినట్టు అర్థం ఏంటి తెలుసా? బాధపరిచేవాడు ఎవడో? సాతాను. ఆమేన్. అపవాది వాడు బాధపరిచేవాడు, వాడు హింసించేవాడని బైబిల్ తెలియజేస్తా ఉంది. నీవు గనక కోపపడి నీ సహోదరుడు నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను ఎవరికి అప్పచెప్తాడంట? నీ పాపం నీ మీదనే పెట్టి ఎవరికి అప్పచెప్తాడు? సాతానుకు అప్పచెప్తాడు, అపవాదికి అప్పచెప్తాడు. కాబట్టి మీరు లోపల పగబెట్టుకున్న వాళ్ళ యొక్క జీవితాలను చూడండి, లోపల కక్ష పెట్టుకున్న వాళ్ళ యొక్క జీవితాలు చూడండి. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం, బీపీఓ, షుగరో ఇవన్నీ కూడా వచ్చుంటాయి. ఎందుకనంటే షుగర్ ద్వారా వాళ్ళు బాధింపబడుతూ ఉంటారు, హార్ట్ ప్రాబ్లం ద్వారా వాళ్ళు బాధింపబడుతూ ఉంటారు, బీపీ ద్వారా వాళ్ళు బాధింపబడుతూ ఉంటారు. ఈ బాధ ఎవరి ద్వారా వస్తుంది? సాతాను ద్వారా వస్తూ ఉంది. ఆమేన్. ఎందుకు వస్తా ఉంది అని చెప్పంటే నిన్ను ఈ పట్ల ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని క్షమించలేదు కాబట్టి, ఆ కోపాన్ని నీ లోపల దాచుకున్నావు కాబట్టి ఆ కోపమే నీకు బీపీ తీసుకొస్తుంది. ఆమేన్. ఆ పగే నీకు హార్ట్ ప్రాబ్లం తీసుకొస్తుంది, గుండె జబ్బులు తీసుకొని వస్తుంది. ఆ పగే నీకేం చేస్తుందంటే షుగర్ వ్యాధినే తీసుకొని వస్తుంది. కాబట్టి ఆ విధంగా నీవు రోగాల చేత బాధింపబడతావు. ఆ రోగాలు తీసుకొచ్చేది ఏమిటంటే సాతాను. కాబట్టి కక్ష పెట్టుకునే వాళ్ళ యొక్క జీవితాన్ని మీరు చూడండి, వాళ్ళకి ఈ 3 రోగాలు ఏదో రోగం ఉంటుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం అది చాలా ఘోరమైనటువంటి విషయం. మనకు అర్థం కావట్లేదు. కోపం అంటే పెద్ద విషయం కాదు. ఎదుటి క్షమించకపోతే ఏమవుతుందిలే, యేసు నువ్వు క్షమించావు కదా అనుకుంటున్నావు. కాదు. నీ తోటి సహోదరుని నువ్వు క్షమించకపోతే యేసుక్రీస్తు వాడు నిన్ను క్షమించడు. నీవు పరలోకానికి పోలేవని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మోసే అంతలోనే దేవుడు పోనీయలేదు. ఆమేన్. నీవు నేనంతా. కాబట్టి మన తోటి సహోదరులను ప్రేమిద్దాం, మన ఎవరు తప్పిదం చేసిన వాడిని క్షమిద్దాం. క్రీస్తు మనల్ని ఏ విధంగా దగ్గర తెచ్చుకున్నాడో, ఏ విధంగా క్షమించాడో, అలాగే మనం కూడా మన ఎడల పాపం చేసిన వాళ్ళని, మన శత్రువులు సైతం మనము క్షమిద్దాం, ప్రేమిద్దాం. తద్వారా మనం దేవుని ప్రేమ చేత నింపబడి పరలోకానికి వారసులు అవుదాం, పరలోకానికి వెళదాం. ఈ మాటను దేవుడు సమృద్ధిగా దీవించిన మనందరూ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ మరలా సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్. మంచిదండి, చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాం. దైవజనుడికి వందనాలు తెలియజేస్తున్నాము. మన కోపం మనకి భద్ర శత్రువు అండి. అది ఎలాంటిదంటే కుటుంబాలను పాడు చేసేది, జీవితాన్ని కూడా పాడు చేసేది. దేవుని ఎరగక మునుపు కోపట్టంలో న్యాయం ఉంది. దేవుని తెలుసుకున్న తర్వాత కోపడకూడదండి. దేవుని మనుషుని యొక్క కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు గనక అసలు కోపం ఎవరికి ఎక్కువ వస్తుందంటే అసలు పని చేయనోడికి కోపం ఎక్కువ. అన్ని బాగా తెలిసినోడికి, అన్ని ఓర్చుకుని పోయేవాడికి, తెలిసినోడికి కోపం రాదు కదా. ఈరోజు చాలా మందికి కోపం ఎక్కువ ఉందండి. ఎందుకంటే కోపం భయంకరమైంది. అది మనం అదుపులో పెట్టాలంటే దినదినం ఏం చేయాలి? వాక్యం చేత మనం నల్ల కొట్టబడుతూ ఉండాలి. నిజమే, మన సహోదరులు మనం క్షమించకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడండి. క్షమించడం అనే పదానికి అర్థం ఏంటంటే ఎదుటివాడు నీకు ఏదైనా తప్పు చేస్తే దాన్ని రిపీట్ చేసి మరలా నీ మైండ్లోనికి అది రాకూడదు. క్షమించడం అంటే అదేంటంటే ఒకసారి ఒక తప్పు చేశాడు ఒక వ్యక్తి, మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. అది క్షమించడం అంటే. నేను క్షమించా అని చెప్తూ
ఆమె అలా చేసింది, ఈయన అలా చేశాడని చెప్పేవాళ్ళు మళ్ళా ఉన్నారు. జక్కని యేసు ప్రభు క్షమించి తనతో కూడా తీసుకెళ్ళాడు, కానీ ఎప్పుడు అలాంటి సందర్భాన్ని యేసు ప్రభు తలెత్తలేదండి. క్షమించడం అంటే అది చాలా చక్కగా చెప్పారు. మంచిది. ఈ సమయంలో నేను ఒక చిన్న మాట చదివించి నాకుంది ఇంకొక అరగంట మాత్రమే ఉంది. అరగంటలో 20 నిమిషాలు చెప్తాను, 10 నిమిషాలు ప్రార్థన ఉంటుంది. అప్పుడు టైం ఎంత అయితే తెలుసా? 10 అయిద్ది అనమాట. ఓకేనా? సరే, మంచిది. దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ ఉన్నారు. ఆయన చేసి ప్రతి మేలు దేవుని యొక్క కృపను బట్టి మనం అనుభవిస్తున్నాం. నేనేదో ప్రార్థన చేశాను, నేనేదో బాప్తిసం పొందాను అని కాదు, కానీ ప్రతి శ్రేష్టమైనటువంటి ప్రతి ఆశీర్వాదము ప్రభు కృపను బట్టి మనం సంపాదించుకుంటున్నాం కదా. నాకు కూర్చున్నప్పుడు ఒక చిన్న మాట గుర్తొచ్చింది, నేను కూడా దాన్ని చదివిస్తాను. ఒకసారి చూడండి, అందరూ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటని ఒకసారి చూద్దారండి. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. దయచేసి అందరం కూడా ఆ విషయాన్ని చూద్దామండి. ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా చాలు. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉందండి. ఇది కూడా ఒక స్టోరీ, యేసు ప్రభు చెప్పినటువంటి స్టోరీ ఇది. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభుతో కలిసి 12 మంది శిష్యులు ఏం చేస్తున్నారు? బుజ్జి నాకలి చూడండి, అందరూ భోజనం చేస్తారు. అందరూ కలిసి భోజనం చేయటం వల్ల వచ్చే లాభం ఏంటో చెప్పగలరా? ఎప్పుడన్నా మీ కుటుంబీకులు అందరూ కలిసి భోజనం చేశారా? అన్నం తిన్నారా? వెనకానికి లేకుండా ముందునే లాగేశారా? ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడు భోజనం చేసినా 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకుని ఆయన ఏం చేసేవాడు? భోజనం చేసేవాడు. అంతకుముందు ఈ బైబిల్లో అంటే లూకా సువార్తలో విందు గురించి చెప్పాడు యేసు ప్రభు వారు. అది చెప్తూ భోజనం చేశారు. భోజనం చేస్తున్నప్పుడు ఆ 12 మంది శిష్యుల్లో ఒక అతనికి ఒక ఆలోచన వచ్చింది. నీతో కలిసి భోజనం చేస్తేనే ఇంత ఆనందంగా ఉంది, పరలోక రాజ్యంలో భోజనం చేస్తే వాళ్ళు ఇంకా ధన్యులు అన్నారండి. నా మాట అర్థమవుతుందండి? పరలోక రాజ్యంలో భోజనం చేస్తే ఇంకా ధన్యులు. అయితే భోజనానికి మన వాళ్ళు ఏం చేస్తారు? రాండాన్ని పిలిస్తేనే వస్తారు, లేకపోతే రారు. అంతే కదండి. ఇప్పుడు పిలవకపోయినా వెళ్ళిపోతున్నారులే, అది వేరే లెక్క. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ శిష్యుడు అంటున్నాడు, అయ్యా నీతో భోజనం చేస్తేనే ఎంత ఆనందంగా ఉంది, పరలోక రాజ్యంలో భోజనం చేశాడు మరీ ధన్యుడు అని చెప్పి అన్నాడండి. ఇప్పుడు మీరు అందరూ ఆలోచించేయండి, భోజనం చేయటము అని అంటే దేనికి సాదృశ్యం అంటే, బైబిల్ చెప్తుంది యేసు ప్రభువారు పెండ్లి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడంట మనం మధ్యాకాశంలో ఏం చేస్తాం? భోజనం చేస్తాం. అవునా కాదండి? మనం నమ్మాలి, ఆ విషయాన్ని నమ్మాలి. తప్పకుండా ఆయన వస్తారు రెండోసారి. వచ్చినప్పుడు మనందరికీ ఏం జరిగిద్ది? విందు జరిగిద్ది. ఇప్పుడు భౌతిక సంబంధమైనటువంటి విందు గురించి మాట్లాడా శిష్యుడు? ఆత్మ సంబంధమైన విందు గురించి మాట్లాడా? చెప్పండి అమ్మా. పరలోక సంబంధమైనటువంటి విందు గురించి మాట్లాడాడు. ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఒక శిష్యుడు చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు దాన్ని వర్ణిస్తూ ఒక మాట చెప్పాడు. మీరందరూ కూడా ఆలోచించేయండి. ఈ పరలోకపు విందుకి అంటే ఆత్మీయంగా మనం ఆలోచించేద్దాం. పరలోక సంబంధమైన విందుకి రావడానికి ఈ లోకంలో యేసు ప్రభు వారు
వచ్చి సువార్త ద్వారా అనేకులను ఏం చేస్తున్నాడు? రమ్మని పిలుస్తున్నాడు. అమ్మ వింటున్నారా? ఎక్కడికి రమ్మని? ఒకవేళ విందుశాల అనుకుంటే సంఘంలోనికి రమ్మని, లేదా మధ్యాకాశంలో విందు జరుగుద్ది ఆ విందులోనికి రమ్మని, లేదా సంఘంలోనికి రమ్మని అంటున్నాడు. ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే శిష్యుడి మాట అన్నాడో అక్కడున్నటువంటి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు, ఒక మాట చెప్పాడు. చూడండి అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. 16వ వచనంలో ఒక మాట రాస్తుంది. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించాడు, అనేకులను పిలిచాడు. అమ్మ చూడండి, ఆలోచన చేయండి. యేసు ప్రభు చెప్తున్నాడు ఒక ఉపమానాన్ని. ఏమని చెప్తున్నాడంటే, ఒక మనుష్యుడు గొప్ప విందు చేశాడు. విందు చేస్తే విందులోనికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన తన దాసుల్ని పంపించాడు. అర్థమవుతుందా? తన దాసుల్ని పంపించాడు. ఒక దాసులు వెళ్ళి ఒకరిని పిలిచారట. ఒకరిని పిలిచారు అంటే అన్ని చెప్పడానికి టైం సరిపోదండి. లేదా సంఘంలోనికి ఒక వ్యక్తిని పిలవడానికి, లేదా నిత్య జీవానికి పిలవడానికి, లేదా మధ్యాకాశంలో పెండ్లి కుమారుడైన యేసు ప్రభు వచ్చినప్పుడు జరగబోయే విందు గురించి ఆలోచన చేయండి మీరు. అయితే పిలవడానికి పంపించారు. పంపించిన మొదటి వ్యక్తి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఆయన మొదటి వాడు ఏమన్నాడు అంటే, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమించవలను అన్నాడు ఆయన. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభుతో కూర్చొని భోజనం చేయటం గొప్ప, దేవునితో కలిసి జీవించటం గొప్ప, ఆయన మహిమ ఎదుట మనం ఉండటం గొప్ప, చెప్పండి పొలం కొనటం గొప్ప? చెప్పండి. పొలం అనేది భౌతిక సంబంధమైంది. నా మాటలు అర్థమవుతున్నాయి తమ్ముడు? అది భౌతిక సంబంధమైంది. పైన విందుకు రమ్మరా అని చెప్పి ఆయన పిలిస్తే ఈయన ఏమంటున్నాడు చెప్ప? ఆ విందు యొక్క విలువేంటో అతనికి తెలియదు, ఆ విందు చేయించిన వ్యక్తి యొక్క ఏంటో అతనికి తెలియదు. అయినా నెపములు చెప్తున్నాడు. ఏమని? నేను ఒక, అందరికట్టుగా చెప్పాలి, నేను ఒక పొలమును కొన్నాను అంటున్నాడు. పొలమును కొన్నాను, దాన్ని ఏం చేయాలి? చూడటానికి వెళ్ళాలి. నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఒక వ్యక్తి పొలము కొనేటప్పుడు చూసుకుంటాడా, చూడకుంటాడా? మరి ఏం చెప్తున్నాడు ఇతను? చూడాలంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇతను అబద్ధం ఆడుతున్నాడు. దేని విలువ తెలియదు, విందు యొక్క విలువ తెలియదు. అతను ఏం ప్రేమిస్తున్నాడు? పొలాన్ని ప్రేమిస్తున్నాడు. అతడు దేన్ని ప్రేమిస్తున్నాడు? లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఈనాడు చాలా మంది ప్రజలు కూడా దేవుని ప్రేమ విలువ తెలియట్లేదు, సంఘం విలువ తెలియదు, అలా దేవుని యొక్క వాక్య విలువ తెలియదు, సువార్త యొక్క విలువ తెలియదు. ఏం చేస్తున్నారు మనుషులు? బైబిల్ అంటుంది, ఎకరాలు పొలాలు సంపాదించుకున్నా కూడా మనం చేత పట్టుకొని పోయేదేమీ లేదు. బైబిల్ అంటుంది, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ వానికి ఏమి ప్రయోజనం? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు. ఈ అంతప్పటికీ భౌతిక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నాడు కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి మనుషులు ఆలోచన చేయట్లా. ప్రతి వారిని కదిలిస్తే ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారంటే, ఏం చేస్తావయ్యా, పిల్లలకి ఇప్పుడే కష్టపడాలయ్యా. ఒక ఆమె అంటుంది, 65 సంవత్సరాల ముసలమ్మ పొద్దున్న 8 పోయి మళ్ళీ 6 దాకా ఉంటుంది చేలోనే. ఎందుకమ్మా అంత బాధ? మధ్యాహ్నానికి రావచ్చుగమ్మా అంటే ఆమె అంటుంది, నా వెనక ఒక పిల్ల ఉందంటుంది. అంటే ప్రతి మనుష్యుడు ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు కానీ యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టారు, యేసు ప్రభు నీ కోసం రక్తం కార్చాడు, యేసు ప్రభు నీకు చేయవలసిందంతా ఆయన చేసేసాడు. ఇంకేమీ లేదండి, ఆయన ఏమీ లేదు. నేను అదే అనుకుంటాను కొన్నిసార్లు, ప్రభువా నాకు చేయవలసినంత మీరు చేశారు, ఇంకేమీ లేదు. నాకు కావలసినంత మీరు ఇచ్చారు, నాకు చేయవలసినంత మీరు చేశారు, కానీ నేను ప్రతిరోజు ఒకవేళ నేను దుఃఖపరుస్తున్నానేమో,
నన్ను క్షమించండి. ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా ప్రభుని అది అడుగుతాను నేను. మనం ఏమేమి చేస్తూ కాదండి, నిజమైన సంతోషం దేవునికి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక వ్యక్తి పాపానికి దూరంగా బ్రతికినప్పుడు అండి, చెడుతనానికి దూరంగా బ్రతికినప్పుడు. ఈరోజు ఆలోచన చేయండి, ఒక వ్యక్తి యేసు ప్రభు పిలుస్తుంటే, విందుకు పిలుస్తుంటే, లేకపోతే రక్షణలోనికి పిలుస్తుంటే, లేకపోతే సంఘంలోనికి ఒక వ్యక్తిని పిలుస్తుంటే, ఈ రోజు మనుషులు ఏం చెప్తున్నారు? నెపములు చెప్తున్నారండి, అబద్ధం ఆడుతున్నారండి. ఒక పొలము మనిషిని బ్రతికిస్తుందా? దేవుని నోట నుండి వచ్చే ఒక మాట మనిషిని బ్రతికిస్తుందా? చెప్పండమ్మా. దేవుని నుండి వచ్చే ఆ మాట మనిషిని బ్రతికిస్తుంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకును. ఒక అతను అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? నేను వెళ్ళి పొలం చూసుకోవాలన్నాడు. ఆ రెండో ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. రెండో ఆయన కూడా ఏమన్నాడు ఒకసారి మనం చూద్దాం. అయితే చదవండి నన్ను ఒకసారి. ఎన్ని జతలు అంటమ్మా? 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను. ఇట్లా నెపములు చెప్పేవాళ్ళు చాలా మంది లేరా? బాప్తిసం పొందయా, నువ్వు ఇంకా రక్షింపడయా, అయా నువ్వు ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటే ఇప్పుడే ఆడన్నయ్యా, ఎట్లా ఈయన చెప్పట్లా నెపం. ఏమని చెప్తున్నాడు? నేను 5 జతలు ఎడ్లు కొన్నాను. ప్రసంగి ఏమంటున్నాడు? రేపేమి జరుగును తెలియదు. యాకోబు పత్రికలో కూడా రేపేమి జరుగును తెలియదు. కానీ ఈనాడు మనుషులు ఏంటంటే ఈ భౌతిక సంబంధమైన వాటి కోసం గంతులు ఎత్తుతున్నాడండి. ఆలోచించేయండి, ఎన్ని జతల ఎడ్లు కొన్నాడంట ఆయన? 5 2 10 కదా. అయితే అతను కొని ఏం చేయాలని, నేను బాగా దాన్ని కొంతమంది కొన్ని పిచ్చిలు ఉంటాయండి. కొంతమంది ఎద్దులు పిచ్చి, కొంతమంది బైకులకు పిచ్చి, బైకులు అంటే పిచ్చి, కొంతమందికి ఆటోకి పిచ్చి. ఇప్పుడు ఇందాక పాస్టర్ గారు చెప్పినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. కొంతమందికి కారు పిచ్చి, ఆ కారు మీద ఏదైనా గీత పెడితే అసలు ఒప్పుకోరండి. అంటే ఇట్లా కొంతమంది పిచ్చి అండి. ఇతను కూడా ఒక పిచ్చి ఉంది. ఈ లోకంలో చాలా పిచ్చులు ఉన్నాయి, కానీ నేను అంటున్నాను, యేసు ప్రభు పిచ్చి పెడితే మాత్రం బాగుంటుందండి. అవునా కదా? ఏ పిచ్చి పడాలి మనకి? అరే ఎప్పుడు ప్రార్థన నిన్ను అనాలి జనం, నిన్ను ఎప్పుడు వాక్యం వింటరా అనాలి నిన్నోళ్ళు. అవునా కదా? నన్ను మా నాన్న అదే అనేవాడు, ఎప్పుడు ప్రార్థన పోతావురా, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటావు, ఎప్పుడు బైబిల్ చదువుతావు అనేవాడు మా నాన్న. మరి నేను వాక్యం తెలుసుకోకపోతే ప్రజలకు నేనేం చెప్పగలనయ్యా? ఆయన అనేవాడు, ఏ ఎరగబడి తయారీకి ఇంటికి వస్తాను, అసలు ఎందుకు ఇంతటప్పుడు పెందలోడు ముగించుకొని రా అని చెప్పి అనేవాడు నాన్న. కానీ ఇప్పుడు లేడండి ఆయన. కానీ అట్లా అనేవాడు, ఎందుకంటే మనం ఎంతగా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటామో అంత ఆత్మీయులు అవుతాం. ఎంతగా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటామో అంతగా దేవుని సంకల్పాన్ని తెలుసుకుంటాం. తెలుసా? మనం ప్రతిరోజు బైబిల్ చదువుతుంటే ఏదో ఒక కొత్త విషయం మనకి బయటకు వస్తూనే ఉంటుందండి. కానీ బైబిల్ ప్రతిదినం మనం ఏం చేయాలి? చదవాలి. ఇతనికి ఏం పిచ్చి పట్టింది? అయ్యా ఈ ఎడ్ల పిచ్చి పట్టింది, ఏదేదో చేయాలి అనుకుంటున్నాడు ఇతను. కానీ తర్వాత మూడో వ్యక్తి దగ్గరకు వచ్చాడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈయన అబద్ధం ఆడాడా? బ్రదర్ చెప్పండి, నేను నిజం చెప్పాడా? అబద్ధం ఆడాడా? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేనని చెప్పేశాడు. నేను ఒకవేళ నిజంగా చెప్పుంటాడు. ఈ తక్కినిద్దరు ఎలా ఉన్నారు చెప్పండి. వాళ్ళు అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పినా నిజం చెప్పినా విందుకు రాకపోతే విలువేమీ లేదండి. ఈరోజు చాలా మంది ఇలా నెపాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను అక్కడ కింద వచ్చిన వాళ్ళు చదివితే మనకు టైం లేదు, కానీ కింద వచ్చిన వాళ్ళు ఏముందంటే, వీళ్ళందరూ వద్దు, ఎవరోని పిలవమని చెప్పారంటే కుంటివారిని, గుడ్డివారిని, బీదల్ని, అంగహీనులు అందరినీ కూడా పిలుచుకొని రామని చెప్తాడండి. సహోదరుడా, సహోదరి, ఈరోజు
నీకు అన్నీ ఉన్నాయండి, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడండి. నువ్వు నరకానికి పోవడం దేవుని చిత్తము కాదండి. నువ్వు నరకానికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. నువ్వు చనిపోవటము దేవునికి దూరమైపోవటం దేవుని చిత్తము కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ని నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలండి? జ్ఞానముతో ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత మనం ఏమి చేయాలి? అప్పుడు అక్కడ అతను ఒక ధనవంతుడైన బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీ అందరికి తెలుసు. నా ప్రాణమా తినము తాగము సుఖించము అన్నాడు. అతని లోకాన్ని విడిచిన తర్వాత అప్పుడు మారు మనసు పొందాలని చూశాడు. అప్పుడు ప్రయోజనం ఏమీ లేదు. అందుకే మనం జీవించినంత కాలం ప్రభు మనల్ని విందుకు పిలుస్తున్నాడు. మనం జీవించినంత కాలం ప్రభు రమ్మని కర్మలు చాపుతున్నాడు. కానీ నువ్వు నెపములు చెప్పొద్దు, రేపు ఎల్లుండని అనొద్దు. బైబిల్ చెప్తుంది ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. సిలువ రక్తము ఏరులై పారుతుందండి. మనం బైబిల్లో చూస్తాం, యేసు ప్రభువారు చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కోసం కార్చారు. ఎందుకో తెలుసా? మనము మారు మనసు పొంది ఆయన రాజ్యంలో ఉండాలి. మీరు కుడి పక్కన ఉన్న దొంగ మీకు తెలుసు కదా, ఆయన ఏమన్నాడు? అయ్యా యేసు, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడండి. అతడు సిలువలో పశ్చాత్తాపడితే, అతడు కన్నీరు కారుస్తే, అతడు పశ్చాత్తాపడితే దేవుడు లేట్ చేశాడండి? చేయలేదండి. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు చెప్పారండి. ఏ సహోదరుడా సహోదరి, ఈ లోకంలో ఏది మనకు స్థిరమైనది కాదు. నీ అందం స్థిరమైనది కాదు, నీ భవంతులు స్థిరమైనవి కాదు, నీకున్న వాహనాలు స్థిరమైనవి కాదు. దేవుని మాటకు లోబడి దేవుని సంఘములో నువ్వు చేర్చబడి దేవుని యొక్క రాజ్యములో విందులను పాల్గొనాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దేవానందం బాబాయ్ వచ్చి 2 మాటలు చెప్తారు. మనం ముగించుకుందాం అండి. అందరికి వందనాలమ్మా. మోసే కాలంలో మరి ఆయనే అన్నం పెట్టిండు, ఆయనే ఎలుగిచ్చిండు, ఆయనే దారి చూపించిండు, నీళ్ళు కూడా ఆయనే ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు 20 లక్షల మంది చనిపోవటం ఎందుకు? దేనికి చనిపోయినారమ్మా? 20 లక్షల మంది చనిపోయినారు. వాగ్దాన భూమిలోకి ఎంతమంది పోయినారు? ఎందుకని చచ్చిండ్రు వాళ్ళు? దేవుడిచ్చిన అన్నమేగా. ఆయన మాటలే దేవునికి వెళ్ళి మనసు పెట్టాలి. అదే మనస్సాక్షి అంటే. అయితే ఆ మనస్సాక్షి ఎందుకు పెట్టుకోద్దంటే అమ్మా, వీళ్ళు 12 మంది శిష్యులు అంటారు, అయ్యా వాడు మంచోడు అయ్యా ఏమన్నాడు? ఓ మంచోడు అయ్యా అంటే, నేను మంచోళ్ళ కోసం రావట్లేదు, ఏంటికి వచ్చాడు? పాపుల కోసం వచ్చిందంట. అట్నే పాపం చేయకూడదు. పాపం చేస్తే మనం ఎందుకు పనికిరాం అన్నమాట. పాపుల కోసం వచ్చి ఎవరు? ఆయన మాట వినాలి మనం, దేవుడి మాట. ఈ మనస్సాక్షి పక్కన కాకుండా చేయాల్సింది ఎవరు? మనస్సాక్షిని కాపాడేది ఎందుకమ్మా? మనస్సాక్షిని కాపాడాలంటే మంచాడు కాదు. మన కాసేపులో మన అమ్మాయి కాడికి పోద్ది గుంటూరు, మరి కాసేపు హైదరాబాద్లో పోద్ది మనస్సు. ఈ మనసును కాపాడేది ఎవడు? ఉన్నాడు 3వ వ్యక్తి, పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఏం చేద్దంటే వాక్యంకి వెళ్ళే మలుపుద్ది అనమాట. నీ మనసును అటు ఇటు తొలగనీయదు. ఈ మోసకాలంలో జరిగింది ఏంటంటే, ఈ మనస్సు సాక్షి లేదు, దేవుడి మీద లేదు మనసు. లేనప్పుడు ఏంటంటే మొత్తం చనిపోయినా అనమాట. ఈయన ఏమంటుందంటే, పాపులు వచ్చినాను, మీకోసం రాలేదు, మంచోళ్ళ కోసం రాలేదు. అందుకని అమ్మ ఈయన మాటలు వింటే మనం బాగుపడతాం అన్నమాట.
ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం చక్కగా. ఇప్పటి వరకు బాబాయ్లు ఏమన్నా చెప్తారా? సాక్ష్యం ఏమన్నా? అయ్యా సరే సరే, ఇక నుండి ఈ 40 రోజులు కాదు, డైలీగా ప్రార్థనకు రావాలని మనందరం ప్రార్థన చేద్దాం అమ్మా. ఎందుకయ్యా? వచ్చిండులే, నేను చూశాను, ఒకరోజు వచ్చిండు. తప్పకుండా మీరందరూ కూడా ప్రార్థనకి రావాలి. 40 days కాదండి భక్తి, మన జీవితాంతం కూడా భక్తి చేయాలి. భక్తి అంటే 40 రోజులు కాదు. సరే, మంచిది. అందరం కూడా తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, కృపా సమృద్ధి గలవాడవు నాయనా. మానక మా ఎడల కృప చూపుచు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నాయన మమ్మల్ని ఆదరిస్తున్నందుకే స్తోత్రములు నాయనా. ఈరోజు నిదాసును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నిజమే కదా, మా సహోదరులు మేము క్షమించవా బద్దులమై ఉన్నాము. నీ సహోదరును నువ్వు క్షమించినప్పుడు నీ పరలోకపు తండ్రి నేను ఎలా క్షమిస్తాడని బైబిల్ చెప్తుంది. నిజమే, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టమని బైబిల్ చెప్తుంది. తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మేము క్షమ హృదయము గలవారమై నైనా క్షమించే మనస్తత్వం కలవారమై వీరు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగేటట్లుగా మా వస్త్రధారణ కాదు కానీ మా క్రియలు తండ్రి నీకు ఇష్టమైనవిగా ఉండడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి నాయనా, మేము నాయనా ఇదిగో నీతో కలిసి విందు చేయడానికి, నీతో కలిసి ఉండడానికి అయా మాకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత వరకు మాకు అవకాశం ఇస్తున్నావు, రమ్మని పిలుస్తున్నావు, కానీ మేము నెపములు చెప్పేవారిగా ఉంటున్నామేమో. అయ్యా, నీ ప్రేమను గుర్తెరగకుండా లోకములో మేము బ్రతుకుతున్నామేమో. మమ్మల్ని క్షమించండి. ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమని నైనా లేఖనము సెలవిస్తూ ఉంది. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో నైనా మొదటి వర్తమానం బోధించిన సేవకులు దీవించండి. అలాగే తండ్రి సంఘాన్ని దీవించండి. అయా నైనా ఇదిగో నైనా ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో నైనా ఈ వాక్యాన్ని మేము వదిలేయటం కాదు కానీ వాక్యానుసారంగా మా అడుగులు స్థిరపరచండి. అయా, పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని వాక్యం చెప్తా ఉంది. అటు మేరకు మమ్మల్ని సిద్ధం చేయండి నాయన. మమ్మల్ని మీరుగా జ్ఞాపకం చేసుకుని వాడుకోనండి నాయన. అయా, ముఖ్యంగా ఈ కుటుంబాన్ని మీరు దర్శించండి, కుటుంబం పైన మీ కృపను ఉంచండి నైనా. సోదరును మరి నైనా నా చిన్నర్సయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, మారు మనస్సును కలుగు చేయండి. ఇది మొదలుకొని నాయన మీ సన్నిధిలో ఉన్నట్లుగా, అయా పచ్చని వలివ మొక్కవలే ఉన్నట్లుగా మీరు కృప చూపించండి, సహాయం చేయండి నాయన. మీ దాసుని మీరు దీవించండి, తల్లిగారిని ఆశీర్వదించండి, మరి మమ్మగారిని దీవించండి, ఇచ్చినటువంటి కుమార్తెలు అల్లుళ్ళు మనవ సంతానం దీవించండి. దేవా, మేమేమై ఉన్నామో అది నీ కృపే కదా. మనుషులు ప్రేమలు అంతంత వరకే కదా, మీ ప్రేమ అంత వరకు మమ్మల్ని నాయన నడిపించగలదయ్యా. నీ మీద ఆనుకుని జీవించుటకు సహాయం చేయండి అయ్యా. ఇదిగో నాయన ఇచ్చిన అన్నదమ్ములను బట్టి నీకు స్తోత్రం అయ్యా. పెద్ద నర్సయ్య గారిని బట్టి, తన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం. అలాగే తండ్రి నాయన బాబాయ్, చిన్న బాబాయిని బట్టి మీకు స్తోత్రం. దేవదాన బాబాయిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదమని చెప్పినట్లుగా నీ బిడ్డలు నీ యందు తండ్రి నిన్ను సేవించే బిడ్డలుగా చేయండి నాయన. అటు మేరకు బిడ్డలు మీరు కృప చూపించి సహాయం చేయమని తండ్రి, చేరువచ్చిన వారందరినీ దీవించమని అయా. తండ్రి, రేపు ఆరాధనలో మేము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని అయా. నీ చేతులు సమస్తం అప్పగించుకోండి. మా సంఘాన్ని, మా గ్రామాన్ని, సమస్తాన్ని దీవించి వారి అవసరతలు
మీ నామములు, మీ ఐశ్వర్యములో ప్రతి అక్కర మీరు తీర్చుమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, దయతో నన్ను క్షమించి నా ప్రార్థన ప్రతిఫలం అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ యొక్క సహవాసము తోడు ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు.